హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. తాళిబొట్టు ఆరో భాగం. కొన్ని క్షణాల పాటు వేద్ని ఎలా లేపాలా అని ఆలోచించింది విసి. గొంతు సవరించుకుని ఏవండి అని మొదటిసారి తనంతట తను పిలిచింది. అసలే చిన్నపిల్లల వాయిస్లో ఉండే తన స్వరాన్ని మరింత తగ్గించడంతో నిద్రపోతున్న కుంభకర్ణుడి చెవిలో గుసగుసలాడుతున్న చందమే అయింది. 2-3 సార్లు అలాగే పిలిచినా అక్కడ ఎలాంటి రియాక్షన్ లేదు. బ్రేక్ఫాస్ట్ తీసుకుని ఎవరైనా వచ్చేలోపే అతన్ని లేపాలని కంకణం కట్టుకుంది పాప. 2 అంటే 2 వేళ్లతో అంటీ ముంటనట్టు వేద్ చెంప మీద 2 సార్లు తట్టింది. ఆడపిల్లల బుగ్గల్లా మెత్తగా తగిలాయి. అప్పుడే ఫస్ట్ టైం అతన్ని తేరిపారా చూసింది. నీట్గా షేవ్ చేసిన మీస్కట్టు, రోజంతా ఏసీలో పనిచేయడం వల్లనేమో మంచి రంగుతో ఉన్నాడు. తలస్నానం చేసిన సిల్కీ హెయిర్ని నుదురును కప్పేసింది. దానికి తోడు నిద్రలో మూతి ముడిచినట్టు పడుకున్నాడు. అది చూసి చిన్నగా నవ్వొచ్చింది ఆమెకి. తన భుజం మీదకి పెట్టిన తలని పక్కకి తప్పిస్తూ ఏవండి, ఒకసారి లేవండి అని గట్టిగా పిలిచింది. లేచినట్టే లేచి తల తీసి మళ్ళీ పడుకున్నాడు. ఈసారి పూర్తిగా 2 చేతులతో ఆమెను చుట్టేసి మరింత దగ్గరగా వచ్చేసి పడుకున్నాడు. అతని దూకుడికి అలవాటు పడుతుందేమో. ముందుసారి అంత కంగారు పడలేదు విసి. కానీ సహజమైన భయం, బిడియం అలానే ఉండిపోయాయి. నిద్రలో అలా పడుకున్నాడు అనుకుంది. మెలకు వచ్చిన బద్ధకంతో లేవలేదని తెలియలేదు పాపకి. తనలాగే అలసిపోయి ఉంటాడని అర్థమైనా అతని చేతులు వేడదీయడానికి చూసింది. ఎక్కడాగాం వదలకుండానే అడిగాడు. లేచాడనుకుని నాకెలా తెలుస్తుందని చిన్నగా గొణిగింది. ఫోన్ కూడా వాడనంత ఓల్డ్ వర్షనా నువ్వు? కళ్ళు తెరవకుండా అడిగాడు వేద్. తనని అమ్మమ్మల కాలం అమ్మాయి అంటున్నాడని ఉడుక్కుని ఇప్పుడు నా దగ్గర లేదు అంది. వేద్ తలెత్తి ఎక్కడున్నామో చూసి మళ్ళీ పడుకున్నాడు. నేను చెప్పలేను ఈ మనిషికి అని తనలో తనే వాపోయింది విసి. కాసేపటికే ఏవండి, బావా బ్రేక్ఫాస్ట్ పంపించాడు, లేవండి అనడంతో విసుగ్గా లేచాడు వేద్. ఇడ్లీ దోశ ప్లేట్స్ ఇచ్చి వెళ్ళిపోయాడు హోటల్ వర్కర్. 2 ప్లేట్స్ 2 చేతుల్లో పట్టుకుని ఏది తింటావు అని అడిగాడు వేద్. మీ ఇష్టం అంది. నేనైతే 2 తినేస్తా, నువ్వు ఖాళీ కడుపుతోనే ఉండు అనడంతో మళ్ళీ మ్యూట్ మోడ్ ఆన్ చేసింది విసి. ఏంటి అని కాస్త సీరియస్గా అడిగాడు. ఇడ్లీ అంది చిన్నగా. సరే అని చిన్న సైజు డిష్ అంతా ఉన్న దోశను చూసి ఇంత ఆయిల్ ఫుడ్ ఒక్కడనే ఏం తింటాను, 2 ఇద్దరం షేర్ చేసుకుందామని ఫైనల్ చేశాడు. ఏమాత్రం దానికి నన్ను అడగడం దేనికి అనుకుంటున్న విసిని చూసి ఏంటి ఇంకా నన్ను చూస్తున్నావు, తినిపించు అన్నాడు. నేనా? నోరు తెరిచేసి అడిగింది. నా చేతులు ఖాళీ ఉన్నాయా అన్నాడు కనుబొమ్మలెత్తి. వెంటనే ఇడ్లీ ప్లేట్ తీసేసుకుంది విసి. అంటే ఇప్పుడు ఒక చెయ్యి ఖాళీ కదా, నువ్వే తిను అని చెప్పిందనమాట. నా చెయ్యి అంత ఖాళీగా ఉంటే నిన్ను తాకడానికి తహతహలాడుతుంది కానీ తినడానికి ఎందుకు యూజ్ అవుతుంది అన్నాడు బాబు బాగా దగ్గరకు వచ్చి. నెక్స్ట్ సెకండ్ అతను అడగకుండానే ఇడ్లీ ప్లేట్ అతని చేతిలోకి వచ్చేసింది. ఆ వెంటనే విసి బుద్ధిగా ముక్క తించి తినిపించింది. ఈ మాత్రం బెట్టు చూపనందుకు స్వీట్గా కసుక్కుమని వేలు కొరికేశాడు వేద్. కొంచెం వెనకెళ్ళు. హోటల్లోకి వచ్చిన స్ఫూర్తికి అభయ్ సడన్గా కనిపించకుండా పోయాడు. ఏడి అని చూస్తూ ఉంటే నలుగురికి ఆర్డర్ ఇచ్చేసి కార్ దగ్గరికి కూడా తీసుకెళ్ళమని చెప్పి వస్తూ కనిపించాడు. హోటల్ ఏమో ఫుల్ రష్గా ఉంది. 2 చైర్స్ ఖాళీ ఉంటే వెళ్ళి పక్కపక్కన కూర్చున్నారు. ఆ టేబుల్స్ కూడా దగ్గరగా వేయడంతో ఒకరికొకరు ఆనుకుంటూనే ఉన్నారు. ఫుడ్ వచ్చింది. కానీ తన ముందున్న ఐటెం చూసి ఒళ్ళు మండిపోయింది స్ఫూర్తికి. పస్తైనా ఉంటుంది కానీ ఉప్మా నోట్లో పెట్టదని తెలిసే రవ్వ ఉప్మా ఆర్డర్ చేశాడు అభయ్. తనేమో దర్జాగా పెసరట్టు లాగిస్తున్నాడు. ఇంకోటి ఆర్డర్ ఇచ్చుకోవడానికి స్ఫూర్తి పర్స్ కార్లోనే వదిలేసి వచ్చింది. ఆఖరికి నా కడుపు కూడా మార్చేయాలని డిసైడ్ అయ్యావన్నమాట అంది ముక్కులోంచి బొగలు వదులుతూ. అభయ్ చూపు కూడా తిప్పలేదు. స్ఫూర్తి లేచి వెళ్ళిపోబోయింది కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తన కాల్తో ఆమె కాల్ని
చైర్ లెగ్కి చుట్టేశాడు. విడిపించుకోవడానికి చూసినా అవ్వలేదు. రేయ్, కాల్తీ అంది కోపంగా. అది ఖాళీ అయితేనే నువ్వు కదిలేదని సింపుల్గా చెప్పి ఇంకో పెసరెట్ ఆర్డర్ చేసుకున్నాడు. స్ఫూర్తికి గట్టిగా అరిచేయాలని ఉంది. ముందు వెనుక ఉన్న జనాలను చూసి కంట్రోల్ చేసుకుంది. రెండో ప్లేట్ కూడా లాగిస్తున్న అబ్బాయిని చూసి అతని మొండితనం తెలిసి తగ్గక తప్పలేదు. మోహాన్ని అదోలా పెట్టుకుని కళ్ళు మూసుకుని ఉప్మా కొంచెం తినింది. ఏదో చేదుతున్నట్టు గొంతు పట్టేసి మింగేసింది. ఇష్టం లేని ఫుడ్ తినడం చాలా కష్టం. కానీ అది ఎలాంటి ఫుడ్ అనేది కేవలం నాలుక మీద ఉన్నంత వరకే మ్యాటర్. మనసు గొంతులోకి దిగాక పచ్చడి మెతుకులైనా పంచభక్ష పరిమాణాలైనా డైజెస్టివ్ సిస్టమ్కి ఒకటే కదా. ఎంత ఖర్చు పెట్టి తిన్నదైనా అరగాల్సిందే. అతి కష్టం మీద మింగలేక కక్కలేక అన్న రీతిలో స్ఫూర్తి సగం ప్లేట్ ఖాళీ చేసింది. అంత ఇష్టత వల్లనేమో కళ్ళలో నీళ్లు కూడా వచ్చేసాయి. అబ్బాయి తన గురించి తెలిసే చేస్తున్నాడని బాధ కాబోలు. అంతలో మూడో పెసరట్ వచ్చింది. అది చూసి లోపల ఎన్ని తిట్టుకుందో తనకే తెలియాలి. కానీ మన హీరో మంచోడు కదా. పెసరట్టు పెళ్ళాం ముందు పెట్టి మిగిలిన ఉప్మా తను తినేశాడు. అప్పుడు రిలీఫ్గా అనిపించింది స్ఫూర్తికి. కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా. ఆబగా అట్టు తినేసింది. కానీ ఉప్మా సంగతి మర్చిపోలేదు. అబ్బాయి హ్యాండ్ వాష్కి వెళ్ళాలంటే ముందు స్ఫూర్తి లేగాలి. తను లేవకుండా కావాలని లేట్ చేస్తూ పోసుకొడుతూ కూర్చుంది. చైర్ వెనక్కి లాగి వెళ్ళేంత ప్లేస్ లేదు అక్కడ. విసురుగా ఖాళీ అయిన ప్లేట్ లాగి పక్కన పడేశాడు. అయినా కదలకుండా అలాగే కావాలని బెట్టి చేపించింది. అంతలో అబ్బాయి వాటర్ మగ్ తీసుకున్నాడు ఆమె మీద వంపేయడానికి. చటుక్కన లేచి వాష్ బేసిన్ దగ్గరికి పరిగెత్తింది. చిన్న నవ్వు అబ్బాయి పెదవుల మీద మరోసారి మెరుపు తెగలాగానే వచ్చి మాయమైంది. స్ఫూర్తి హ్యాండ్ వాష్ చేసుకున్నాక చెయ్యి ఏం చేయాలో తెలియలేదు. అదేమో చిన్న హోటల్ అవడంతో టిష్యూస్ లాంటివి ఏం పెట్టలేదు. తనదేమో పట్టుచీర. అబ్బాయి వచ్చి హ్యాండ్ వాష్ చేసుకుంటుంటే తట్టింది. చెయ్యి తుడుచుకోమని ఎప్పుడు అమ్మాయిలే చీర కొంగలు ఇవ్వాలా? అబ్బాయిల నుంచి తాము తీసుకోవచ్చుగా అనుకుని సీదా వెళ్ళి భర్త గారి టీషర్ట్ చెస్ట్ దగ్గర తన తెడ చేతిని తుడిచేసింది. పని అయిపోయాక గిర్రును తిరగగానే అబ్బాయి ఆమె జడ పట్టుకుని వెనక్కి గుంచాడు. దడేలను వెళ్ళి అతని రాతి బాడీకి కుత్తుకుంది. రేయ్ వదులు, నా జుట్టుని టార్గెట్ చేస్తే చంపేస్తా అంది కోపంగా. ఏంటే బలిసిందా? ఏదో నీ బాబు షర్ట్ అయినట్టు తుడుచుకుని పోతున్నావు జుట్టు లాగుతూనే అడిగాడు. వాళ్ళ నాన్నని తీసుకొచ్చేసరికి స్ఫూర్తికి ఇంకా మండింది. సారీ, తుడిచి అలాగే వదిలేశాను, వాష్ చేయాలి కదా అంటూ వాష్ బేసిన్ పక్కనున్న మగ్ వాటర్ తీసుకుని అబ్బాయి షర్ట్ మొత్తం తడిపేసింది. విదిలించుకుంటూ స్ఫూర్తిని వదిలేశాడు. ఇంకెందుకు ఉంటుంది అక్కడే? ఎప్పుడో దూరంగా పరిగెట్టింది. అబ్బాయి కదలలేదు. ఏంటి ఎంత సైలెంట్గా ఉన్నాడు? ఛాన్సే లేదే అని స్ఫూర్తికి డౌట్ కొట్టి ఆలోచిస్తుండగానే తను ఎంత తప్పు చేసిందో తెలిసి వచ్చింది. అబ్బాయి షర్ట్ తీసేసి ఇసిరేస్తూ అలాగే బయటకు వచ్చేసాడు. పాపకి బాగా తెలుసుగా భర్త గారి బేర్ బాడీ గురించి. తమలాగే హోటల్ దగ్గర ఆగిన ప్రతి అమ్మాయి చూపు అతని బాడీ మీదే ఉండడం చూసి కడుపులో మంటలు మొదలయ్యాయి. ఒక్క అమ్మాయి ఒక్క ప్యాక్ తీసుకుని తినేసేది చూస్తుంటే ఒళ్ళు మండి వెంటనే షర్ట్ తీసుకెళ్లాలనుకుంది. కానీ తను అసలే పొసెసివ్ అని అతనికి తెలిసి కూడా కావాలని చేస్తున్నాడని, మళ్ళీ తను తగ్గితే బెట్టు చేస్తాడని ఆ ఆలోచనని విరమించుకుంది. అబ్బాయి కార్ దగ్గరకు వచ్చేలోపే ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చింది. హే, 1 మినిట్, మీరు మోడలా అని అడిగింది అతన్ని కళ్ళ నిండా నింపుకుంటూ. నో అన్నాడు. కాదా, పోనీ ట్రై చేస్తున్నారా అంది. ఎక్స్క్యూజ్ మీ అంటూ అమ్మాయిని కేర్లెస్గా చూసి వెళ్ళిపోతుంటే అసలు వదిలితే కదా తను. హే స్టాప్ మ్యాన్, లిజన్, నేను హైదరాబాద్లో ఒక యాడ్ ఏజెన్సీలో వర్క్ చేస్తున్నా. ఒక మేల్ మోడల్ కోసం వెతుకుతున్నాం. మీరేమైనా ట్రై చేస్తారేమో అని అడుగుతున్నా. ఇంట్రెస్ట్ ఉందా మీకు అని అడిగింది వెనకే వస్తూ. నాట్ ఇంట్రెస్టెడ్ అన్నాడు. ఇంకోసారి ఆలోచించండి. లక్కీ ఛాన్స్ డోర్ బెల్ కొట్టి మరీ వచ్చింది. మీ హాట్ లుక్స్తో బాడీ ఇంత పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తూ వాటిని మీలోనే దాచుకుని వేస్ట్ చేయడం ఏం బాగాలేదు అంది కాస్త వయ్యారం వలకబోస్తూ. దూరం నుంచి చూస్తున్న స్ఫూర్తి కళ్ళలో
నిప్పులు అబ్బాయికి మెరుపులు తెప్పిస్తున్నాయి. ఇంకా పెట్రోల్ పోయడానికి పూనుకుని నడుస్తున్నవాడు ఆగి ఆ అమ్మాయికి ఆన్సర్ చేస్తున్నాడు. వేస్ట్ చేయట్లేదు మిస్, బాగానే యూస్ చేసుకుంటున్నా. అదే హైదరాబాద్లో జిమ్ ట్రైనర్ని నేను అన్నాడు స్మైల్ ఇస్తూ. ఆ నవ్వుకి పడిపోయి, నిజమా? ఎక్కడ మీ జిమ్? అడ్రస్ ఇస్తారా, నేను జాయిన్ అవుతా. మా ఏజెన్సీలో కూడా రిఫర్ చేస్తాను అంది ఉత్సాహంగా. ష్యూర్ అంటూ తన జిమ్ సెంటర్ విజిటింగ్ కార్డ్ తీసిచ్చి వెళ్ళిపోయాడు కార్ దగ్గరికి. కోర్స్ ఆ కార్డు ఆ అమ్మాయి చేతుల్లో ఎక్కువసేపు ఉండదని అతనికి బాగా తెలుసు. అనుకున్నట్టే అతను అలా వెళ్ళగానే స్ఫూర్తి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళింది స్పీడ్గా. అభయ్నే రెప్పకొట్టకుండా చూస్తూ నిలబడ్డ అమ్మాయి సడన్గా అడ్డొచ్చిన స్ఫూర్తిని చూసి 2 అడుగులు వెనక్కేసింది. ఏంటి, అడ్రస్ కావాలా? మోడల్ ఇంకా? అతనిచ్చిన కార్డ్ ఏది, చూపి అంది స్ఫూర్తి. ఏ, నీకు కూడా జిమ్ అడ్రస్ కావాలా? అంత అవసరమే ఉంటే నీలా జిమ్కి పోవాల్సిన పని లేదు నాకు. దగ్గరుండి మరీ మా ఇంట్లోనే చేయిస్తాడు మూతి తిప్పుతో చెప్పింది స్ఫూర్తి. చా, అంత పెద్ద సెలబ్రిటీవా నువ్వు అని వెటకారంగా అడిగింది ఆ అమ్మాయి. అంతకన్నా ఎక్కువ, వాడి పెళ్ళాన్ని. నీకేమైనా అభ్యంతరమా అంది స్ఫూర్తి. వాట్, పెళ్ళయిందా ఆయనకి అని ఆ అమ్మాయి హార్ట్ స్కిడ్ అయిన ఎక్స్ప్రెషన్తో అడుగుతుంటే, ఆయన ఏంటి ఆయన, నాలుక కట్ చేస్తా అని విజిటింగ్ కార్డ్ లాక్కుంది స్ఫూర్తి. ఏయ్ నా కార్డ్ అని తను అరుస్తుండగానే ముక్కలు ముక్కలు చేసి మ్యాన్హోల్లో పడేసింది. ఒకవేళ అప్పటికే అడ్రస్ చూసి గుర్తుపెట్టేసుకుందేమో అని ఇంకో అనుమానం వచ్చింది మనసులో. ఇదిగో అడ్రస్ ఇచ్చాడుగా అని చిన్న చిన్న బట్టలు వేసుకుని ఊపుకుంటూ జిమ్ వరకు వచ్చావనుకో, నీ బాతుగుట్లు పీకి 2 పీకేసి చిరంజీవి ఐ బ్యాంక్కి పార్సల్ చేస్తాను ఎలా అని కసురుతూ వాన్ చేసి డాష్ ఇచ్చి మరీ వచ్చేసింది స్ఫూర్తి. వే వేలు కొరకగానే చటుక్కని చెయ్యి వెనక్కి లాక్కుంది వేసి. గట్టిగా కొరికానా? నీ వేలు కూడా ఇడ్లీ అంత మెత్తగా ఉంటే నాది కాదు కదా తప్పు అన్నాడు. బై మిస్టేక్ అనుకుని మాట్లాడలేదు వేసి. ఈసారి వేళ్ళు నోట్లోకి పోకుండా జాగ్రత్తగా పడుతూ చిన్నగా తినిపించసాగింది. ఇలా అయితే నేను తిన్నట్టే అంటూ ప్లేట్ తీసుకుని వేదే తింటూ విసికి కూడా పెట్టేశాడు. అందరూ మీ అంత స్పీడ్గా ఉండరు కదా అనుకుంటూనే కాదనకుండా తినింది విసి పప్పు కూడా. తన హబ్బీ తనకి తినిపించడం బాగా నచ్చింది కూడా. అంటే సినిమాల ఎఫెక్ట్. బైపీసీ కదా నువ్వు అని అడిగాడు వేద్. అవును అంది. సైన్స్ ప్రకారం ఒక ముద్ద 30 కంటే ఎక్కువ సార్లు నమలాలి, అది కానీ పాటించడం అలవాటా అన్నాడు. లేదన్నట్టు తల ఊపింది. మరి ఎందుకంత స్లో? ఎలా అయితే నమలడానికే సగం జీవితం హుష్కాకి. కొంచెం ఫాస్ట్గా తినిపించడం ప్రాక్టీస్ చేయన్నాడు. సరే అన్నట్టు చిన్నపిల్లలా తలూపింది. నేను చేసుకున్నది కాలేజ్ అయిపోయిన అమ్మాయినా లేక స్కూల్కి వెళ్ళే పాపనా అని డౌట్ కూడా వస్తుంది. చూస్తుంటే నా టాలెంట్ మొత్తం నిన్ను మార్చడానికే దారబోయాల్సిలా ఉంది అంటూ ఫాస్ట్గా దోశ ముక్కలు విసి నోట్లో కూకేశాడు. ఏమంటే ఏం తింటాను అని మొత్తం మింగేసింది విసి. తినడం అయిపోగానే కార్ దిగి హ్యాండ్ వాష్ చేసుకున్నారు. అప్పుడే అబ్బాయి షర్ట్ లేకుండా కార్ దగ్గరకు వచ్చాడు. ఏమైంది అనుకుంటూ వెనకే వచ్చిన స్ఫూర్తిని కూడా చూశారు. ఆవిడ మంచి గరంగా ఉంది. అబ్బాయి కార్ డిక్కీ ఓపెన్ చేసి ఇంకో షర్ట్ తీసుకుని వేసుకుంటుంటే, బావ షర్ట్ ఏమైందక్క అని అడిగింది విసి. అదిగో అక్కడ నేల మీద పారాడుతుంది అంటూ దూరంగా పడేసిన షర్ట్ని చూపించింది స్ఫూర్తి. అదేంటి, అక్కడెందుకు పడేశాడు బావా అంటే, ఒళ్ళు కొవ్వెక్కి అని విసురుగా చెప్పి కారెక్కేసింది స్ఫూర్తి. మీ అక్క తిక్కకి లెక్కలేదని తెలుసుగా, మీరు ఎక్కండి అంటూ అబ్బాయి కూడా డ్రైవింగ్ సీట్కి వెళ్ళాడు. మళ్ళీ ఏమైందో వెళ్ళకని డల్ అయిపోయింది విసి. ఆమె భుజం మీద మెల్లగా తట్టి, నువ్వు సెంటి అయినంత మాత్రాన వాళ్ళు సెట్ అవ్వరు కానీ పద అన్నాడు వేద్. దగ్గరలోనే హైవే రావడంతో అబ్బాయి కార్ స్పీడ్ అమాంతం పెంచేశాడు. స్ఫూర్తి కళ్ళు మూసుకుని సీట్కి వాలిపోయింది. విసికి ఆ స్పీడ్ కొంచెం భయమేసినా పైకి చెప్పలేదు. తొందరగా వెళ్ళిపోతామని వేద్ కూడా తగ్గించమని అనలేదు. ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఒకచోట రోడ్డు పైనుంచి కిందకి పడుతున్నట్టు ఉండడంతో అదే స్పీడ్తో కారు డౌన్కి పోనించాడు అబ్బాయి. కోపంతో స్ఫూర్తి గమనించుకోలేదు.
అంత స్పీడ్‌లో తాము పైనుంచి కిందకు దూకినట్టు దిగేసరికి విసికి కళ్ళు తిరిగినంత పనై వేద్ చేతిని గట్టిగా పట్టేసుకుని కళ్ళు మూసుకుంది. ఫోన్ వదిలేసి ఆమె ఫేస్ చేతిలోకి తీసుకుంటూ ఏమైంది అని అడిగాడు వేద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.